నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నందిమల గ్రామ సర్పంచ్ మరియు అమర్జింత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మాకు స్వాతంత్రం వచ్చిందే కానీ ఇంతవరకు బీటీ రోడ్డు చూసిన దాఖలు లేవు. మంత్రి శ్రీహరణ గారు చొరవతోటి మక్తల్ ముద్దుబిడ్డ ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది మా ఎమ్మెల్యేలు వచ్చారు, శాసన వచ్చారు గారు ఇంతవరకు మాకు రోడ్ అనేది ఎవరు శాంక్షన్ చేయలేదు, ఏమి చేయలేదు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆల్రెడీ శ్రీహరణ గ్రామానికి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వచ్చి మీకు 100% మీకు రోడ్డు శాంక్షన్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు మాకు రోడ్డు శాంక్షన్ చేయించి ఈరోజు ఆ కళ ఈరోజు నెరవేరుతుంది. సో మంత్రి శ్రీహరణ గారికి ఈరోజు ధన్యవాదాలు, నందిమల గ్రామ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కల్లుగీత రాష్ట్ర వైస్ చైర్మన్ అయినటువంటి నారాజన్న గౌడ్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్డు కొరకు చాలా కృషి చేశారు సార్. ఇది ఎన్నో సంవత్సరాల కళ, ఈ కళ ఈరోజు మాకు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోడ్డు కంప్లీట్ అయితే మాకు స్కూల్ విద్యార్థులకు కానీ లేకపోతే గర్భిణులకు కానీ గుంతలు అంతకుముందు అక్కడ చూడండి, మీకు కళ్ళ ముందరనే కనబడుతుంది రోడ్ ఎంత గుంతలుగా ఉందో. ఇప్పుడు ఎంత నీట్గా అవుతుందో ఈ రోడ్ అయిపోయిన తర్వాత చాలా వనరులు మాకు చాలా చేకూరుతాయి. కాబట్టి అందరూ ఈ రోడ్డు కొరకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోడ్ ఇటు ఎక్స్టెండ్ డ్యామ్ వరకు బీజేపీ క్యాంప్ వరకు కంప్లీట్ చేపిస్తాం. అది త్వరలోనే మంత్రి గారి చొరవతో తీసుకొని ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాము. సో ఈ రోడ్ కంప్లీట్ రోడ్ శాంక్షన్ ఇచ్చినందుకు మంత్రి గారికి మరియు నారాజన్న గారికి, ఈ రోడ్డు కొరకు ఎవరైతే సహకరించారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. వెంకటేష్, వార్డు మెంబర్. అయితే ఎన్నో సంవత్సరాల చిరకాల వాంఛ మాకి, ఎందుకనంటే స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీటీ రోడ్ అనేటటువంటి ఎట్లుంటుంది అనేది కూడా మా గ్రామానికి తెలియదు. అట్లాంటి దాన్ని గుర్తించి మా ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ ఊరు నుంచి నాకు అత్యధిక మెజార్టీ ఇస్తే తప్పకుండా మీ చిరకాల వాంఛ కోరికను తీర్చే బాధ్యత నాదని చెప్పేసి మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు మాట నిలబెట్టుకున్నటువంటి మంత్రివర్యులు శ్రీహరణ గారికి శతకోటి వందనాలు మా గ్రామం తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రవాణా సౌకర్యం ముఖ్యం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్కూల్ బస్సులు కానీ తర్వాత ప్రజలు మరి పక్కలో ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా రోడ్లు బాగుంటేనే ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మా ఊరికి 1,40,00,000 రూపాయలకు శాంక్షన్ చేసి ఈ యొక్క బీటీ రోడ్ను మంజూరు చేసి మరి మా యొక్క చిరకాల వాంఛ అయినటువంటి కోరికను తీర్చినటువంటి పెద్దలు శ్రీహరణ గారికి, మరి అదేవిధంగా కలుగీత చైర్మన్ అయినటువంటి నాగరాజన్న గారికి, మరి ఈ రోడ్డు రావడానికి కృషి చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిన్నటికి 80 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 80 సంవత్సరాలకు గత పాలకులు చాలామంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ అమర్చింత మండలంలో అమర్చింతకే గుండకాయ, అదేవిధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి జలవనరు ఏదంటే మనకు జూరాల ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. జూరాల ప్రాజెక్టుకు కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ మండల పరిధిలో అత్యధిక జనాభా ఉన్నటువంటి నందిమల్ల గ్రామంలో ఈరోజు వరకు రోడ్డు లేనటువంటి దుస్థితి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ వాళ్ళకి ఎలక్షన్ టైంలో ఆయన ఏ విధంగా మాట ఇచ్చిండో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతానికి రోడ్డు వేపిస్తానని మాట ఇచ్చి ఆ మాటపై నిలబడి ఈరోజు 1,40,00,000 రూపాయలతో నందిమల్ల గ్రామానికి ఈ బీటీ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు 2 రోజుల్లో పూర్తవుతుంది. ఈ యొక్క రోడ్డు వేసినందుకు కానీ నందిమల్ల గ్రామ ప్రజల తరఫున, అదేవిధంగా మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అహర్నిశలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి రాష్ట్ర గీతా సహకార సంఘం వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్ గారికి, ఈ రోడ్డు కోసం శ్రమించినటువంటి గ్రామస్తులే కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లే కానీ అందరికీ కూడా ఈరోజు మీరు ఆ రోడ్డు చూసి వాళ్ళంతా సంతోషపడుతున్నారు. ఈ యొక్క ప్రజల కష్టాలను గుర్తించి ప్రజల అవసరాలను తీర్చినటువంటి వాడే నిజమైన నాయకుడు శ్రీహరణ గారికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.